ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తాళిపేరు ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరడంతో 24 గేట్లెత్తి 10,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి 30 అడుగుల ప్రవాహం కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున కూడా చాలా చోట్ల కూడా జలాశయాలకు కూడా నీరు చేరుతుంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వరద రావడంతో పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 16 అడుగులు ఉన్నటువంటి గోదావరి ఈరోజు ఉదయం వరకు కూడా 30 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాల వల్ల వరద నీరు ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా 40 అడుగులు పైచిలకు చేరే అవకాశం ఉన్నట్టుగా అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఏజెన్సీ మండలాల్లో ఉన్నటువంటి సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో గోదావరి సమీపంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలను మైదాన ప్రాంతాలకు కూడా తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా జిల్లా కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎగువ ప్రాంతాలు ఇంకా భారీ వర్షాలు కురిసినట్టయితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద సమీప ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగానే అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. భద్రాచలం గోదావరి ప్రవాహంతో అక్కడ ఉన్నటువంటి దేవాలయ సరిహద్దు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటుగా చాలా చోట్ల కూడా పర్ణశాల వెళ్లే ప్రాంతాల్లో కూడా వరద నీరు రోడ్డు మీదకి వస్తున్న నేపథ్యం కనపడుతుంది. చాలా చోట్ల కూడా వరద ఉధృతి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా కూడా స్తంభించే అవకాశం కనపడుతుంది. దాదాపు తాళిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు రావడంతో 24 గేట్లెత్తి దిగువకు గోదావరిలోకి 1,10,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేశారు. భద్రాచలం గోదావరి పెరుగుతూనే వస్తున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి వరకు కూడా 40 అడుగులు పైచిలకు వచ్చే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలతో పాటుగా మైదాన ప్రాంతాలకు కూడా తరలించే వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. దీంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజులుగా భారీ వర్షాలు అలాగే మోస్తరు వర్షాలు కురుస్తున్నది. కొంతమేర చెరువుల్లోకి, వాగుల్లోకి, వంకల్లోకి, కుంటల్లోకి కూడా వరద నీరు అయితే చేరుతుంది. దీంతో కొంత రైతాంగానికి అయితే ఆనందం వెలువరిస్తుందని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా పత్తి, మిర్చితో పాటుగా మిగతా పంటలు కూడా చాలా వరకు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత వాళ్ళ ఆశలు అయితే నిలబడుతున్నాయి. కానీ గత 2 నెలలుగా వర్షాల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల విత్తనాలు కూడా వేసి మరలా నష్టపోయి మరలా కొత్త విత్తనాలు వేసిన పరిస్థితులు రైతాంగానికి ఈ వర్షాల వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. చాలా చోట్ల కూడా మొక్కలన్నీ కూడా వర్షం వస్తేనే బతికే విధంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలని కొంత వాటికి ప్రాణం పోసాయని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం కొంత ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా కాలం అయిపోతున్న నేపథ్యంలో రైతాంగానికి కొంత భవిష్యత్తులో ఎలా ఉంటుందని దానిపై సందిగ్ధం అయితే నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా పెసర, మినుము లాంటి పంటలపై ఆసక్తి కనబరచాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు వస్తుండడంతో మరో 2-3 రోజులు ఇదే విధంగా వర్షం కురిసినట్టయితే చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు, వంకలు కూడా పెద్ద ఎత్తున ప్రవాహం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. జలాశయాల దగ్గర కూడా మత్స్యకారులు కూడా జాగ్రత్త పడాలని చెప్తున్నారు. గోదావరి పరివాహకంగా ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని ముందస్తుగానే అధికారులు కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తాళిపేరు ప్రాజెక్టు నుంచి 24 గేట్లెత్తి పెద్ద ఎత్తున 1,00,000 క్యూసెక్ల పైచిలకు నీటిని విడుదల చేయడంతో గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో వస్తున్న వరద నీరు అలాగే కురుస్తున్న వర్షానికి వస్తున్న వరద నీరుతో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి పరివాహకంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు పూర్తిగా సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే సమీక్షలు కూడా నడుస్తున్నాయి. తాజాగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో నైరుతి ఋతుపవనాలు రాకతో దాదాపు రైతాంగం అయితే ఆనందం వ్యక్తం చేస్తుండగా మరోవైపు చాలా చోట్ల కూడా ఇంకా నీరు సమృద్ధిగా లేకపోవడం వల్ల పంట పొలాల వద్ద రైతులు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్ ఖమ్మం జిల్లా నుండి.